ప్రభువా, పాపినైన నన్ను క్షమించిన ఆయన. నా దగ్గర పాటలు ఉన్నాయి, వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, మందిరం ఉంది, కానుకలు ఉన్నాయి, గౌరవ మర్యాదలు ఉన్నాయి, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. కానీ అసలైన రక్షణ మార్గం ఎరగకున్నాను. నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను మార్చుకొని నా పేరు జీవగ్రంథములు రాసుకుంటూ అని ఎవరైతే ప్రార్థన చేస్తారో అటువంటి వారి పేర్లు జీవగ్రంథములు రాయబడతాయి. అలా మీరు ప్రార్థన చేసుకోండి, ఎవరికి వాళ్ళే చేసుకోండి, నలుగురికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీరు రహస్యంగా మీ హృదయాలలో చేసుకునే ప్రార్థన. ప్రభువా, పాపిని నన్ను క్షమించు ప్రభువా అని అడగండి. శిలువ రక్తంలో నా పాపములను కడిగివేయి ప్రభువా, నీ బిడ్డగా నన్ను మార్చుకో ప్రభువా, నిత్య జీవానికి క్షమించి నిత్య జీవానికి మిమ్మల్ని వారసులుగా చేస్తాడు. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నిజంగా అట్లా ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి ఇక్కడికి రండి, బల దగ్గరికి నేను ప్రార్థన చేస్తాను. మీకోసం మీరుగా ప్రార్థన చేసి ముగించుకున్నటువంటి సత్యవాక్కులను విన్నారు, మీ మాటలు విన్నారు ప్రభువా. విన్న వారి హృదయాలలో మీ ఆత్మకార్యం జరిగించండి. ఆత్మదేవా, నీతిని గురించి ఒప్పింపచేయండి, తీర్పుల గురించి ఒప్పింపచేయండి, మరణముల గురించి ఒప్పింపచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా వారి హృదయాలను నమ్ముకోవడానికి మీ ఆత్మకార్యం జరిగించమని కోరుకుంటూ ప్రకటించబడిన మాట